పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వైద్యశాలను 150 ఎకరాల్లో మంగళగిరిలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయించారని తెలిపారు. ఎయిమ్స్ కు కావాల్సిన విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అందించలేకపోయిందని విమర్శించారు. 10 ఎకరాల అదనపు స్థలంతో పాటు పవర్, వాటర్ సప్లై టీడీపీ అందించడం జరిగిందని చెప్పారు. 2,73,000కు పైగా పేషెంట్లు ఇక్కడ సేవలు పొందుతున్నారని తెలిపారు. ఫార్మసీ, మెడికల్ స్టోర్స్ షార్టేజ్, తక్కువ బస్సు షెల్టర్లు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక 2 బస్సులను అందించబోతున్నారని, ఎలక్షన్ కోడ్ ముగియగానే ఆ 2 బస్సు అందుబాటులోకి వస్తాయన్నారు. అంబులెన్స్ సర్వీస్ బయట నుంచి వచ్చిన వారికి అధికంగా ఛార్జ్ చేయడంపై చర్యలు తీసుకోబోతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ అనుకున్న విధంగా కంటే ఎక్కువ అభివృద్ధి చేసేందుకు నారా లోకేష్ తో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు 1,600 కోట్ల రూపాయలతోటి 180 ఎకరాలలో ప్రపంచంలో అతి తక్కువ ప్లేసుల్లో ఉండేటువంటి సుందరమైన ప్రాంతంలో, చుట్టూ కొండలు, ఆహ్లాదకరం గ్రీనరీ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాలు మీరు చూస్తే దీనికి కావాల్సిన వాటర్ సప్లై కానీ, పవర్ బ్యాకప్ కానీ, ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా 8 కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై కూడా తయారు చేసాం. అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్, అడిషనల్ రోడ్స్, ఇవి కాకుండా 10 ఎకరాల అడిషనల్ ల్యాండ్ కూడా వీరికి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా పనులన్నీ కరెక్ట్గా అయిపోయినాయి. వాటర్ అంతా బాగా వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా జనరల్గా రివ్యూ చేసింది. అసలు ఇక్కడ వచ్చి పొద్దున్న నుంచి పేషెంట్లతో మాట్లాడి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ ఎయిమ్స్ వారందరికీ కూడా నేను అభినందనలు చెప్పాలి. దాదాపుగా నేను 100-200 మంది పేషెంట్లతో మాట్లాడితే ఒక్కళ్ళో ఇద్దరో కొద్దిగా అక్కడక్కడ డిలే అవుతుందని చెప్పారు తప్పించి దాదాపుగా 95% ఆఫ్ ది పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. అద్భుతమైన సర్వీసెస్ దొరుకుతున్నాయని, నర్సింగ్ కేర్ కానీ అన్నీ బాగున్నాయని చెప్పారు. ఇక దీంతో పాటు సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేనేం చేయగలను, స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడన్నా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయా, అదేవిధంగా ఎయిమ్స్ వారు ఏం చేయగలరు అనే దాని మీద కొన్ని ఇష్యూస్ అన్నీ తీసుకున్నాం. ఇది 960 కదా, 960 బెడ్స్ ఉండాల్సిన ప్లేస్లో ఇప్పటివరకు 600 బెడ్స్ ఆపరేషన్ ఉన్నాయి. అంటే ఇంకా 360 బెడ్స్ రావాలి. ఐసీయూ వచ్చేటప్పటికి 20 బెడ్స్ ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ 10% అంటే 90 బెడ్స్ వరకు స్కోప్ ఉంది. బెడ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు. ఆ స్టాఫ్ని ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ, నంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ విజిట్స్ కానీ, ఈరోజు చూస్తూ ఉంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. 2019లో పెట్టినప్పుడు అవుట్ పేషెంట్ విజిట్స్ అవన్నీ చూస్తే 50,000 అవుట్ పేషెంట్ విజిట్స్ ఉంటే 2024 ఈ ఇయర్ వచ్చేటప్పటికి 7.5 లక్షల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉన్నాయి ఈ రోజున.